ఈ చల్లని సాయంత్రం వేళ ఓం శివశక్తి అర్ధనారీశ్వర దేవాలయం, హైటెక్ సిటీ, హైదరాబాద్. ఈ దేవాలయం హైదరాబాద్లోని కొండాపూర్ హైటెక్స్ ప్రాంతం, హనుమాన్ నగర్, శిల్పా హిల్స్, కొత్తగూడ వద్ద ఉంది. ఇది నల్లని రాతితో నిర్మించినటువంటి దేవాలయం. కీర్తిశేషులు గంగల రాజ్యలక్ష్మి, సందయ్య యాదవుల గుర్తుగా వారి వారసులు శ్రీమతి మధులత మరియు మహిపాల్ యాదవులు గారు ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఇదేదో పురాతనమైన దేవాలయం అయితే కాదు. ఈ మధ్యకాలంలో ఫిబ్రవరి 11, 2022లో ఈ దేవాలయం నిర్మాణం జరిగింది. ఈ యొక్క కాంక్రీట్ జంగిల్ మధ్య ఇలాంటి మనోహరమైనటువంటి చాలా ప్రశాంత వాతావరణంలో ఈ దేవాలయం ఉంది. బయటికి వెళ్ళామంటే రణగుణధ్వని, అదిగో పెద్దమ్మ తల్లిని కూడా అక్కడ ప్రతిష్ఠ చేశారు. చాలా లోపల అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా ఎంతో ప్రశాంతంగా ఉందండి. నేనైతే ఆశ్చర్యపోయా, ఇటువంటి రణగుణధ్వనుల మధ్యనటువంటి దేవాలయం ఎంత ప్రశాంతంగా ఉంటుందనుకోలేదు. చక్కగా చుట్టూతా చెట్లు, పచ్చని చెట్లతో కూడి ప్రశాంతంగా కోట్లాది రూపాయలు విలువ కలిగినటువంటి ఈ స్థలంలో దేవాలయ నిర్మాణం చేసిన వాళ్ళకి నమస్సులు పెట్టాలి. ఎందుకంటే అర్ధనారీశ్వరతత్వం అంటే శివుడు శక్తి వేరువేరు కాదని, పురుష స్త్రీ శక్తుల సమన్వయమే సంపూర్ణ సృష్టి అని సూచించేటువంటి రూపమే ఇక్కడ. ఈ విగ్రహాన్ని మహాబలిపురంలో నల్ల గ్రానైట్ రాతితో తయారు చేయించి తీసుకొచ్చారు. చూడండి, చక్కగా శివుడు పార్వతి కలిసి అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. నూతన దంపతులైతే తప్పకుండా దర్శించాలి. ఈ నవీన యుగంలో నువ్వెక్కువ నేను తక్కువ అనేటువంటి భేదాలు పొడచూపుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ దేవాలయాన్ని సందర్శించి, లేదు అంతా ఒక్కటే, మనమంతా ఒక్కటే అనేది తెలుసుకోవాలి. అట్టానే రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం కూడా ప్రక్కనే ప్రతిష్ఠ చేయబడి ఉంది. అట్లాగా ముఖ్యంగా ఈ దేవాలయంలో పూజలు చేసుకోవటం, హోమాలు నిర్వహించుకోవటం జరుగుతూ ఉంది. పబ్లిక్ అంతా కూడా వచ్చి సాయంత్రం వేళ సేద తీరుతూ ఇక్కడ స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. పైన చూడండి, ఆ యంత్ర ప్రతిష్ఠ కూడా జరిగి ఉంది. దేవాలయం కూడా పరిశుభ్రంగా ప్రశాంతంగా పూజలు చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇక్కడ ఈ ఫోటోషూట్ లాగా ఇక్కడ స్వామివారి దగ్గర అందరూ కూడా ఫోటోలు తీసుకుంటుంటారు. ఏదైనా సరే ఈ కాంక్రీట్ జంగల్లో అద్భుతమైన దేవాలయం ఉండి దర్శించండి.